పిల్లలకి భూములు వస్తాయి. బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీలో పుడితే కంపెనీలు ఆస్తులు వస్తాయి. అదే రాజకీయ నాయకుల పిల్లలకైతే వారసత్వంగా ఆస్తులతో పాటు ఎక్స్ట్రాగా మరోటి కూడా వస్తుంది. అదే పవర్. దేశంలోని వారసత్వ రాజకీయాలకు చిన్న ఉదాహరణ ఈ స్టోరీ. క్వాలిఫికేషన్, కేపబిలిటీ ఉన్న వ్యక్తులకు ఎలాంటి పదవులైనా వెతుక్కుంటూ వస్తాయి. దానికోసం ఎలాంటి అడ్డదారులు తొక్కాల్సిన పని లేదు. మరి అలాంటి క్వాలిఫికేషన్లు లేని వారి పరిస్థితి ఏంటి? జస్ట్ పొలిటికల్ లీడర్లైతే చాలు, ఏమనుకున్నా చేయొచ్చు. ఏ అర్హత లేకపోయినా ఎలాంటి పదవుల్లోనైనా కూర్చోబెట్టొచ్చు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే ఫ్యామిలీ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రస్తుతం బీహార్. పశువుల దాణా కుంభకోణం కేసులో పదవి కోల్పోయి అనర్హుడిగా మారిన వేళ తన భార్యను తెరపైకి తెచ్చారు బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. అప్పటి వరకు ఇల్లాలిగా మాత్రమే ఇంటికి పరిమితమైన రబ్రీదేవి 1997లో ఒక్కసారిగా ముఖ్యమంత్రి కుర్చీలోనే కూర్చున్నారు. శ్రీమతిని ముందు పెట్టి శ్రీవారే పాలన నడిపించేశారు. భార్యను సీఎం చేసిన నాయకుడికి పిల్లల్ని వారసత్వంగా దింపి అందలం ఎక్కించడం పెద్ద కష్టం కాదు. తేజస్వి యాదవ్, లాలూ తనయుడు, ఇప్పుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి. 2015లో బీహార్ ఎన్నికలకు ముందు వరకు రాజకీయాలతో సంబంధమే లేదు. క్రికెట్ గ్రౌండ్లో బ్యాట్ బాల్తో కుస్తీ పట్టినా వర్కౌట్ కాలేదు. అలాంటి ఒక వ్యక్తి 10.5 కోట్ల మంది ఉన్న రాష్ట్రానికి నేడు డిప్యూటీ సీఎం. కొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్న తేజస్వి ఇప్పుడు పదవిలో కూర్చున్నారు. పాలనా అనుభవం లేదు, అయినా వారసత్వం కవర్ చేసేసింది. తేజ్ ప్రతాప్ యాదవ్, లాలూ పెద్ద కొడుకు. నితీష్ కేబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రి, మినిస్టర్ గా ప్రమాణ స్వీకారంలోనే తడబడిన వ్యక్తి. స్కూల్లో డ్రాప్ అవుట్ గా నిలిచిన స్టూడెంట్. కేవలం తండ్రి సపోర్ట్ తో ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎర్రబుగ్గ కారులో దర్జా వలకబోస్తున్నాడు. కేవలం రాజకీయ వారసత్వం ఉంటే చాలు, రాష్ట్రాలను ఏలే నాయకులు కావచ్చేమో. లాలూ సంతానం కావడం అన్న ఒక్క అర్హతతో వీరికి పదవులు దక్కాయేమో అనిపిస్తోంది. ఈ పదవుల పందేరం ఇక్కడితో ఆగలేదు. తాజాగా లాలూ కూతురు మిసా భారతి రాజ్యసభ ఎంపీ కాబోతున్నారు. బీహార్ నుంచి 2 ఎంపీ స్థానాల్లో ఒకటి తన కూతురికిప్పించుకున్నారు తండ్రి. అన్నదమ్ములు రాష్ట్ర అసెంబ్లీలో హల్చల్ చేస్తుంటే సోదరి ఏకంగా పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు, అయినోళ్లకి పదవుల్ని పటికీ బెల్లంగా పంచిపెట్టొచ్చు. అందుకే లాలూ తన కేసుల్ని వాదిస్తున్న లాయర్కు ఒక పదవి పోస్తే పోలా అనుకున్నారో ఏమో, ఆ పని చేసేశారు. తన తరపున కోర్టుల్లో వాదిస్తున్న లాయర్ రామ్ జెఠ్మలానీకి రాజ్యసభ ఎంపీ పదవిని వరంగా ఇచ్చారు లాలూ సాబ్. ఎన్నికల్లో పోటీగా అనర్హుడని న్యాయస్థానం ముద్ర వేసిన ఒక నాయకుడు పాలిటిక్స్ ను ఎలా ఏలుతున్నాడో చెప్పడానికి ఈ బీహార్ పరివార్ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే.